హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా భవాని ఛానల్. ఇవన్నీ ఈరోజు నేను మీకు మంచి రెసిపీ చూపిస్తున్నానండి. చూడండి, ఇదేంటంటే రైస్కైనా రోటీకైనా చాలా బాగుంటుందండి. దానికి కావాల్సిన పోపు ముందు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకును ఇవి రెండు కొంచెం వేగనివ్వండి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఆనియన్ ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను ఇవి రెండు వేగనివ్వండి. ఇప్పుడు వేగిన తర్వాత కొద్దిగా ఒక టమాటా, తర్వాత ఉప్పు కారం మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. ఇవన్నీ వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం శనగపలుకులు అండి, ఎందుకంటే శనగపలుకులు కర్రీ అనమాట, కానీ చాలా బాగుంటుందండి. గరం మసాలా పౌడర్ చిన్నది ఒక పావు స్పూను. ఇలాగా కొద్దిగా ఇవన్నీ వేగితాయి కదండి. వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేయండి. ఇవన్నీ వేసాక వాటర్ వేయండి. వాటర్ వేసేసి మూత పెట్టండి. ఉడుకుపద్ద కర్రీ, కానీ రోటీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. మీరు కూడా మా వీడియోని వేరే మీ తాలూకులో షేర్ చేయండి. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో, చూసారా? కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు తినండి. అదే ఎలాగుందో నాకు కామెంట్ పెట్టండి. ఇదిగోండి కర్రీ చూసారండి ఎంత బాగా వచ్చిందో. బాయ్ అండి.